మ్యాథ్స్లో ఉండే ఫార్ములాస్ని బట్టి పడితేనే మనం మ్యాథ్స్ చేయగలం అని ఎవరో ఒకరు చెప్పే ఉంటారు. అది పచ్చి అబద్ధం. నిజం చెప్పాలంటే మనం ఎప్పటి వరకు మ్యాథ్స్ నేర్చుకున్న విధానమే తప్పు. మీకు స్కూల్ టైంని ఎవరు చెప్పని సీక్రెట్ మీకు ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా ఇది సీక్రెట్ కాదు, స్కూల్ టైంలో అందరికీ చెప్పాల్సిన విషయం. కానీ అప్పట్లో ఎవరు చెప్పలే కాబట్టి ఇప్పుడు సీక్రెట్ అయింది. ఒకసారి ఆలోచించండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే టెన్షన్గా ఉండి ఫార్ములాస్ని మర్చిపోతాం. ఒక ఫార్ములాని రాయిపోయి మరొక ఫార్ములా రాస్తాం. ఎందుకంటే మనం వాటిని కేవలం బట్టి పడతాం తప్ప అసలు ఫార్ములాస్ ఎలా వస్తాయో తెలుసుకోలేదు. ఫార్ములాస్ బట్టి పడితే మ్యాథ్స్ రాదు, అర్థం చేసుకుంటూ వస్తుంది. ఒక్కసారి లాజిక్ పట్టుకుంటే మీ లైఫ్లో ఇంకెప్పుడు ఫార్ములాస్ని మర్చిపోరు. సో ఈరోజు వీడియోలో మనం మ్యాథ్స్ని ఒక కొత్త యాంగిల్లో చూద్దాం. ఫార్ములాస్ మనల్ని భయపెట్టడం కాదు, మనమే వాటితో ఆడుకుందాం. అలాగే ఫార్ములాస్ని బట్టి పట్టకుండా మనమే ఫార్ములాస్ని తయారు చేద్దాం. సో ఈరోజు వీడియోలో 2D జామెట్రీ ఫార్ములాస్ని ఎలా ఓన్గరాలో చెప్తాను. రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్, పారలాగ్రామ్, ట్రిపీజియం అండ్ సర్కిల్, వీటి ఫార్ములాస్ ఎలా వచ్చాయో చెప్తాను. ప్రామిస్గా చెప్తున్నాను, ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇంకా లైఫ్లో ఈ ఫార్ములాస్ని మర్చిపోరు. అండ్ లాస్ట్లో సర్కిల్ ఫార్ములాస్ ఎలా వస్తుందో చెప్తాను. అండ్ స్టార్టింగ్లో రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ కోసం చెప్తాను. ఎందుకంటే అవే మన బేసిక్స్. అవి వచ్చాయంటే మొత్తం ఫార్ములాస్ అన్నీ మీ కళ్ళ ముందే ఉంటాయి. సో వీడియోని పూర్తిగా చూసి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేస్తూ వీడియోకి ఒక లైక్ చేయండి. సరే, అసలు మ్యాథ్స్ అనే ప్రపంచంలో అడుగు పెట్టగానే మొదట మనకు కనిపించే ఒక సింపుల్ షేప్ రెక్టాంగిల్. దీన్నే దీర్ఘచతురస్రం అంటాం. మన ఇంట్లో ఒక టేబుల్ ఉందనుకుందాం. అది చూడడానికి ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. అయితే ఆ టేబుల్ పైన ఒక సీట్ వేయాలన్నా లేదంటే ఆ టేబుల్ చుట్టూ ఒక డిజైన్ బోర్డర్ వేయాలన్నా మనం రెండు వాటి కోసం ఆలోచించాలి. అవే ఏరియా మరియు పెరిమీటర్. ఏరియాని తెలుగులో వైశాల్యం అంటాం, అలాగే పెరిమీటర్ని చుట్టుకొలత అంటాం. చాలామందికి ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. ఫస్ట్ పెరిమీటర్. మీరు ఒక ప్లేస్లో ఉన్నారనుకోండి, ఆ ప్లేస్ ఏదో ఒక షేప్లో ఉంటుంది. అయితే ఆ ప్లేస్ చుట్టూ మీరు కంచి వేయాలి. అప్పుడు ఏం చేస్తారు? ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి చుట్టూ నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఫస్ట్ పాయింట్కి వస్తాం. సో ఇక్కడ మనం నడిచిన ఆ లెంతే ఆ ప్లేస్ యొక్క పెరిమీటర్. అంటే ఆ స్థలం యొక్క బోర్డర్ లెంత్ని పెరిమీటర్ అంటాం. అంటే చుట్టూ ఉన్న కొలత అనమాట. అందుకే దీన్ని చుట్టుకొలత అంటాం. ఒక రెక్టాంగిల్ తీసుకుంటే దానికి 2 పొడవులు 2 వెడల్పులు ఉంటాయి. వాటన్నిటిని కలిపేస్తే అదే దాని పెరిమీటర్ అవుతుంది. అండ్ అదే దాని ఫార్ములా కూడా. సో ఒకసారి వీటన్నిటిని కలిపి చూద్దాం. పొడవుని L అనుకుందాం, వెడల్పుని B అనుకుందాం. మొత్తం కలపాలి కాబట్టి L + L + B + B. సో ఇక్కడ L + L 2L అవుతుంది, B + B 2B అవుతుంది. అంటే 2L + 2B అవుతుంది. సో వీటి 2 కామన్గా ఉంది కాబట్టి 2ని బయటికి లాగేద్దాం. సో అలా చేస్తే 2 × L + B అవుతుంది. ఇదే రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా, అంటే చుట్టుకొలత ఫార్ములా. అదే స్క్వేర్ అయితే 4 వైపులు సమానంగా ఉంటాయి కాబట్టి 4 భుజాలని కలపాలి. అంటే ఒక భుజాన్ని A అనుకుంటే 4 భుజాలు A + A + A + A అవుతుంది. అంటే 4A అవుతుంది. ఇదే స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఫార్ములా. ఇప్పుడు ఏరియా కోసం చూద్దాం. ఈ ప్లేస్లో కంచెను వేసాం కదా, ఆ కంచె లోపల ఉండే ఖాళీ ప్లేస్ మొత్తాన్ని ఏరియా అంటాం, అంటే వైశాల్యం. దీని ఫార్ములా ఎలా వస్తుందో ఇప్పుడు చెప్తాను. ఈ రెక్టాంగిల్ యొక్క ఖాళీ ప్లేస్లో టైల్స్ వేద్దాం. ఒక్కొక్క టైల్ సైజ్ 1 సెంటీమీటర్ అనుకుందాం. అంటే పొడవు వెడల్పు 1 సెంటీమీటర్. సో మొత్తానికి ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియాని టైల్స్తో ఫిల్ చేశాను. సో కౌంట్ చేయండి, మొత్తం 15 ఉంటాయి. అంటే 15 దీని యొక్క ఏరియా అవుతుంది. అయితే ప్రతిసారి ఇలా కౌంట్ చేయకుండా ఈ పైన ఉన్న టైల్స్ని ఈ సైడ్ ఉన్న టైల్స్ని మల్టిప్లై చేద్దాం. అంటే లెంత్ని విడ్త్ని మల్టిప్లై చేద్దాం. అలా చేస్తే ఎగ్జాక్ట్గా 15 వస్తుంది. అంటే ఏరియా వాల్యూ వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఈ లెంత్ని విడ్త్ని మల్టిప్లై చేస్తే రెక్టాంగిల్ ఏరియా వస్తుంది. అంటే రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ విడ్త్. అదే స్క్వేర్ అయితే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి A × A చేయాలి. A × A చేస్తే A² అవుతుంది. అందుకే స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా A². గుర్తుపెట్టుకోండి, ఏరియా అంటే లోపల ఉండే స్పేస్, పెరిమీటర్ అంటే బయట ఉండే బౌండరీ. ఇప్పుడు ట్రయాంగిల్ ఫార్ములా చూద్దాం. ట్రయాంగిల్ కూడా పెరిమీటర్ ఉంటుంది అండ్ ఏరియా ఉంటుంది. ముందు ఏరియా కోసం చూద్దాం. స్కూల్లో టీచర్లు ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా 1/2 × B × H అని చెప్పినప్పుడు మనం గుడ్డిగా నమ్మేశాం. కానీ దాని వెనక ఒక అదిరిపోయే లాజిక్ ఉంది. అదేంటి ఇప్పుడు చూద్దాం. మనం ఒక పేపర్ని తీసుకుందాం. అది ఖచ్చితంగా ఒక రెక్టాంగిల్ షేప్లో ఉండాలి. దాని కింద ఉన్న అంచుని బేస్ అనుకుందాం, అంటే B. నిలువుగా ఉండే అంచుని హైట్ అనుకుందాం, అంటే H. మనం ఇందాకే మాట్లాడుకున్నాం రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ విడ్త్ అని. అంటే ఇక్కడ ఏమవుతుంది? B × H అవుతుంది. ఇప్పుడు మనం ఈ రెక్టాంగిల్ని ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి కట్ చేద్దాం. అలా చేస్తే ఏమవుతుంది? పైన ఒక ట్రయాంగిల్ లాగా కింద ఒక ట్రయాంగిల్ లాగా క్రియేట్ అవుతుంది. అంటే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆ 2 ట్రయాంగిల్స్ కలిపితేనే ఒక రెక్టాంగిల్ అవుతుంది. అంటే ఒక ట్రయాంగిల్ని రెక్టాంగిల్ సగం అనుకోవచ్చు. నార్మల్గా రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా B × H కదా. మరి దీంట్లో సగం అంటే ఏమవుతుంది? B × H/2 అవుతుంది. ఈ /2ని 1/2 అని కూడా రాసుకోవచ్చు. 1/2 అంటే మీనింగ్ హాఫ్ అని, అంటే సగం. కాబట్టి ట్రయాంగిల్ ఏరియా
1/2 ఇంటూ బి ఇంటూ హెచ్ అని రాస్తాం. సో ఇదే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా. ఒకవేళ మీరు మర్చిపోతే రెక్టాంగిల్లో సగం అని గుర్తుపెట్టుకోండి, వెంటనే గుర్తుకు వస్తుంది. సరే, మరి పెరిమీటర్ ఫార్ములా ఏంటి? పెరిమీటర్ అంటే ఏం చెప్పుకున్నాం? చుట్టూ ఉండే కొలత కదా. అంటే ఈ చుట్టూ ఉన్న 3 సైడ్స్ని ప్లస్ చేయాలి. ఒక్కొక్క సైడ్ని ఏ, బి, సి అనుకుంటే వాటి మొత్తాన్ని ప్లస్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. అంటే ఇదే ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా. ఇప్పుడు పారలాగ్రామ్ ఫార్ములాస్ని చూద్దాం. పారలాగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక రెక్టాంగిల్ ఎవరో పక్క నుంచి గట్టిగా నట్టినట్టు కొంచెం వంగి ఉంటుంది. దీని ఫార్ములాస్ చాలా సింపుల్. ఒక పారలాగ్రామ్ షేప్లో ఉన్న ఒక పేపర్ని తీసుకోండి. ఇప్పుడు ఈ కార్నర్ నుండి ఇలా కిందకి నిలువుగా కట్ చేయండి. సో ఈ స్ట్రేట్ లైన్ని బి అనుకుందాం. సో ఇటువైపు చూస్తే ఒక చిన్న ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్ ముక్కను తీసుకొని దీనికి రైట్ సైడ్ని ప్లేస్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ఒక రెక్టాంగిల్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏం గమనించాం? మనం ఎక్స్ట్రాగా దేన్ని యాడ్ చేయలే. ఒక పక్క ఉన్నది మరో పక్కన యాడ్ చేసాం అంతే. అంటే ఏరియా ఒకటే. అంటే రెక్టాంగిల్ ఏరియా అండ్ పారలాగ్రామ్ ఏరియా ఈ రెండు కూడా ఒకటే. అంటే దీని ఏరియా ఫార్ములా కూడా ఎల్ ఇంటూ బీనే. అందుకే పారలాగ్రామ్ ఏరియా అన్న రెక్టాంగిల్ ఏరియా అన్న ఒకటే. అయితే ఇక్కడ బి అంటే హైట్ మాత్రమే. ఈ వంకరగా ఉండే లైన్ హైట్ కాదు, నిలువుగా ఉన్నది మాత్రమే హైట్లో తీసుకోవాలి. సరే, మరి పెరిమీటర్ ఫార్ములా ఏమవుతుంది? మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ని ఎలా ఫైండ్ చేసామో అలానే ఫైండ్ చేయాలి. అంటే చుట్టూ ఉండే లెన్స్ని కలిపియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్స్ని ఏ అనుకుందాం అండ్ ఈ సైడ్స్ని ఎల్ అనుకుందాం. సో టోటల్గా అన్నీ కలపాలి కాబట్టి ఏ ప్లస్ ఎల్ ప్లస్ ఎల్ అవుతుంది. ఏ ప్లస్ ఏ అంటే 2a అవుతుంది. ఎల్ ప్లస్ ఎల్ 2l అవుతుంది. అంటే 2a ప్లస్ 2l అవుతుంది. దీంట్లో 2 కామన్గా ఉంది కాబట్టి 2ని బయటకు లాగేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అవుతుంది. అంటే వీటి ఫార్ములాస్ రెక్టాంగిల్ యొక్క ఫార్ములాస్లానే ఉంటాయి. సరే, ఇప్పుడు ట్రెపీజియం చూడడానికి ఇలా ఉంటుంది. పై అంచు చిన్నగా ఉంటుంది, కిందంచు పెద్దగా ఉంటుంది. ఈ రెండింటిని కలుపుతూ మధ్యలో లైన్స్ ఉంటాయి. దీని యొక్క ఏరియా ఫార్ములా ఇలా ఉంటుంది. ఈ ఫార్ములా చూడడానికి కొంచెం హార్డ్లా కనిపిస్తుంది, కానీ ఈ ఫార్ములా కూడా చాలా సింపుల్. మీ దగ్గర ఒక ట్రెపీజియం షేప్లో ఉన్న ఒక పేపర్ ఉందనుకోండి. పైన ఉన్న అంచుని ఏ అనుకుందాం, కింద ఉన్న అంచుని బి అనుకుందాం. ఇప్పుడు సరిగ్గా అదే సైజులో ఉన్న ఇంకొక పేపర్ని తీసుకోండి, అంటే మరొక డూప్లికేట్ని తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ రెండో ముక్కను తలకిందులకు తిప్పి దీన్ని పక్కన ప్లేస్ చేద్దాం. చూసారా, ఇది చూడడానికి అచ్చం పారలాగ్రామ్లో మారిపోయింది. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పారలాగ్రామ్ ఏరియా అంటే బేస్ ఇంటూ హైట్ అని. ఇక్కడ బేస్ అంటే ఈ మొత్తం లైన్. దీంట్లో 2 లైన్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ట్రెపీజియం యొక్క కింద లైను, మరొకటి సెకండ్ ట్రెపీజియం యొక్క చిన్న లైను. అంటే ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఒకటి ఏ అండ్ మరొకటి బి. అంటే ఈ బేస్ని మనం ఏ ప్లస్ బి అనుకోవచ్చు. కాబట్టి బేస్ దగ్గర ఏ ప్లస్ బి అని వేసుకుందాం. ఇక్కడ హైటే మారలేదు, హైట్ ఒకటే ఉంటుంది. అంటే మొత్తంగా ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ అవుతుంది. ఇది టోటల్ పారలాగ్రామ్ యొక్క ఏరియా. కానీ ఇక్కడ ఇది 2 ముక్కలుగా ఉంది. అంటే 2 ట్రెపీజియంలు. అంటే 2 ట్రెపీజియంలు కలిపితే ఒక పారలాగ్రామ్ వచ్చింది కాబట్టి దీన్ని సగం చేస్తే ఒక ట్రెపీజియం ఏరియా వస్తుంది. అంటే మొత్తాన్ని బై 2 చేయాలి, అంటే హాఫ్ చేయాలి. సో ఇక్కడ బై 2ని 1/2 అని కూడా రాసుకోవచ్చు. అందుకే దీని ఫార్ములా 1/2 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ అవుతుంది. చూసారా, బట్టి పడితే కష్టంగా ఉండే ఫార్ములా ఇలా ఎంత ఈజీగా వస్తుందో. సరే, మరి దీని పెరిమీటర్ ఫార్ములా ఏమవుతుంది? మొత్తం సైడ్స్ని కలపడమే. ఒక్కొక్క సైడ్ని ఏ, బి, సి, డి అనుకుంటే మొత్తం కలిపితే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అవుతుంది. ఇదే ట్రెపీజియం యొక్క పెరిమీటర్ ఫార్ములా. సరే, ఇప్పుడు అసలైన ఛాలెంజ్ సర్కిల్. ఇప్పటివరకు మనం చూసిన ప్రతి షేప్ యొక్క బౌండరీని పెరిమీటర్ అని చెప్పుకున్నాం కదా, కానీ సర్కిల్ యొక్క బౌండరీని సర్కంఫరెన్స్ అంటాం. పేరు మారింది కానీ కాన్సెప్ట్ ఒకటే. అయితే మనం ఒక సర్కిల్ తీసుకుందాం. అది చిన్న సర్కిల్ అయినా పెద్ద సర్కిల్ అయినా ప్రాబ్లం లేదు. ఏ సర్కిల్ అని తీసుకోండి, లేదా మీ అమ్మ వేసుకున్న గాజుని తీసుకోండి. ఇప్పుడు ఆ సర్కిల్ యొక్క వెడల్పుని డయామీటర్ అంటాం, తెలుగులో వ్యాసం అంటాం. మీరు నిలువుగా చూసినా అడ్డంగా చూసినా డయామీటర్ ఒకటే ఉంటుంది. ఆ డయామీటర్ని మనం డి అనుకుందాం. ఆ డయామీటర్ల సగాన్ని రేడియస్ అంటాం, తెలుగులో వ్యాసార్థం అంటాం. ఆ లెంత్ని ఆర్ అనుకుందాం. అయితే మీరు ఏం చేస్తారంటే ఒక దారం తీసుకొని ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ లెంత్ని మెజర్ చేయండి. సో ఎంతో కొంత వాల్యూ వస్తుంది. దాన్ని ఎక్స్ అనుకుంటాను. అలాగే డయామీటర్ లెంత్ని కూడా మెజర్ చేయండి. ఇది కూడా ఎంతో కొంత వాల్యూ వస్తుంది. దాన్ని వై అనుకుంటాను. అయితే ఎక్స్ను వైతో డివైడ్ చేస్తే ఆన్సర్ 3.14 వస్తుంది. అంటే సర్కంఫరెన్స్ లెంత్ని డయామీటర్తో డివైడ్ చేస్తే ఆన్సర్ 3.14 వస్తుంది. మీరు చిన్న సర్కిల్ తీసుకున్నా పెద్ద సర్కిల్ తీసుకున్నా ఏ సైజులోని సర్కిల్ తీసుకున్నా ఆన్సర్ ఒకటే వస్తుంది, అదే 3.14. అంటే ఇది యూనివర్సల్ కాబట్టి దీనికి ఒక సింబల్ని పెట్టారు, అదే పై. అందుకే పై వాల్యూని 3.14 అంటారు. సరే, సర్కంఫరెన్స్ బై డయామీటర్ ఈక్వల్ టు పై కదా. ఇప్పుడు నేను సర్కంఫరెన్స్ వాల్యూని ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ కింద ఉన్న డయామీటర్ని రైట్ సైడ్ పంపించాలి. అలా పంపిస్తే రైట్ సైడ్ పై ఇంటూ డి అవుతుంది, అంటే పై డి అవుతుంది. ఇదే సర్కంఫరెన్స్ యొక్క ఫార్ములా.
కొంతమంది 2πr అని కూడా రాస్తారు. ఎందుకంటే 2 రేడియస్లు కలిపితే ఒక డయామీటర్ అవుతుంది. అందుకే ఈ D ప్లేస్లో 2r అని కూడా రాసుకోవచ్చు. అంతే, దీంట్లో కష్టపడడానికి ఏమీ లేదు. సరే, ఇప్పుడు సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా చూద్దాం. మీ కళ్ళ ముందు ఒక పెద్ద పిజ్జా కానీ చపాతీ కానీ ఉందనుకోండి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఆ సర్కిల్ని ముక్కలు చేయండి. ఎన్ని ముక్కలు అంటే కొన్ని 100 ముక్కలు చేయండి. ఆ ముక్కలను చూడడానికి చిన్న చిన్న ట్రయాంగిల్స్లా ఉంటాయి. సో ఆ ముక్కల్ని ఒక్కొక్కటిగా పక్కన ప్లేస్ చేద్దాం. కొన్ని ముక్కలు తిన్నగా పెట్టి వాటి పక్కనే మరికొన్ని ముక్కల్ని రివర్స్లో పెట్టండి. సో అలా పెడుతూ ఉంటే లాస్ట్కి ఒక షేప్ ఫామ్ అవుతుంది. అదే రెక్టాంగిల్. అంటే రెక్టాంగిల్ యొక్క ఏరియానే సర్కిల్ యొక్క ఏరియా అవుతుంది. కానీ అంతకంటే ముందు ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ని అలాగే విడ్త్ని తెలుసుకోవాలి. బాగా అబ్జర్వ్ చేయండి. ఈ రెక్టాంగిల్ యొక్క హైటే ఈ సర్కిల్ యొక్క రేడియస్. అంటే దీన్ని r అనుకుందాం. మరి లెంత్ ఏమవుతుంది? ఇక్కడ బాగా చూస్తే ఈ సర్కిల్ యొక్క బార్డరే ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్లు. అంటే ఇది కలిపి సర్కంఫరెన్స్ అవుతుంది. సర్కంఫరెన్స్ వాల్యూ మనకు తెలుసు 2πr అని. సో రెక్టాంగిల్ లెంత్ కావాలంటే సర్కంఫరెన్స్ని బై 2 చేయాలి. అంటే 2πr/2 అవుతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయ్యి πr మాత్రమే ఉంటుంది. అంటే దీని లెంత్ πr, ఈ హైట్ ఏమో r. సో రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ ఇంటూ విడ్త్ కాబట్టి πr ఇంటూ r అవుతుంది. ఇక్కడ r² అవుతుంది. అంటే టోటల్గా πr² అవుతుంది. ఇదే సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా. మ్యాథ్స్ అంటే భయం ఎప్పుడు పోతుందంటే ఒక ఫార్ములా ఎలా వచ్చిందో మన కళ్ళకి కట్టినట్టు అర్థమైనప్పుడు ఆ భయం పోతుంది. అందుకే ఫార్ములాస్ని బట్టి పట్టకుండా అవి ఎలా వచ్చి అర్థం చేసుకుంటే ఇక పర్మనెంట్గా మన మైండ్లో ఉండిపోతాయి. నెక్స్ట్ దీనికి పార్ట్ 2గా 3D జామెట్రీ ఫార్ములాస్ మీద మరొక వీడియో వస్తుంది. సో ఆ వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో మీకు క్లియర్ కట్గా అర్థమైందని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో మీ ఒక్కరితో ఆగిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు నాకు సపోర్టివ్గా ఉంటేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ వరకు తేగలను. సో నాకు సపోర్ట్ చేస్తూ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీకు ఎలాంటి కంటెంట్ మీద వీడియో కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.